తస్మాత్ జాగ్రత్త. అమ్మఒడి చేయూత డబ్బులు వేస్తామని కాల్ చేశారు. కట్ చేస్తే అకౌంట్లో డబ్బులు మాయం. అలాంటి కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పోలీసులు. టెక్నాలజీ అప్డేట్ అయినట్టుగానే సైబర్ క్రిమినల్స్ కూడా అదే రేంజ్లో అప్డేట్ అయిపోతున్నారు. రోజుకో స్టైల్లో మోసాలు చేస్తూ జనాలను నిలువున ముంచేస్తున్నారు ఈ క్రిమినల్స్. తమ నేరాలకు అవసరమైన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. బ్యాంకు నుంచి కాల్స్ చేస్తున్నామని, ఒకసారి లక్కీ లాటరీ తగిలిందని, మరోసారి ఓటీపీ చెప్పమని ఇలా మాయమాటల్లో పెట్టి ఇంకోసారి ఖాతాలు కొల్లగొట్టడం కామన్గా మారిపోయింది. కానీ ఇప్పుడు ఏకంగా నిత్యం టచ్లో ఉన్న వారితోనే కాల్ కాన్ఫరెన్స్ పెట్టి మరి మిమ్మల్ని నట్టేట ముంచేస్తున్నారు. విశాఖలో తాజాగా జరిగిన ఘటన కలకలం రేపింది. పేదల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన పథకాలను ఆశ చూపి పెద్ద మొత్తంలో డబ్బును గుంజేశారు. ప్రభుత్వం పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందరికీ అందేలా ప్రణాళికలు రూపొందించింది, క్షేత్రస్థాయిలో అందిస్తోంది. అందుకోసం సచివాలయ వ్యవస్థను వాలంటీర్లకు సాయంతో ఎప్పటికప్పుడు పథకాలు అందిస్తుంది ప్రభుత్వం. ఏ కారణం చేతనైనా ఆగిన లబ్ధిదారుల అభ్యర్థన